చికెన్ కర్రీని అయితే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందామండి. సూపర్ టేస్ట్‌గా ఉండే చికెన్ కర్రీని ఏ విధంగా మనం తయారు చేయాలి అనేది ఒకసారి చూసుకోండి. ఎవరైనా బ్యాచిలర్స్ కానీ, బిగినర్స్ కానీ తప్పకుండా ఈ విధంగా చేసుకోండి. చక్కగా ఇలా వడ్డించుకోండి. నేనైతే తిని మీకు చూపిస్తాను. నేనెప్పుడైతే మీకు ఈ మీకు ఈ వీడియో ఫుల్ వీడియో కావాలి అంటే మాత్రం నేను కింద లింక్ ఇస్తానండి. ఆ లింక్‌తో అయితే మీరు చూడండి. సూపర్ టేస్ట్‌గా ఉండే చికెన్ కర్రీ. చాలామంది చికెన్ ప్రియులు చాలామంది ఉంటారు కదండీ! వాళ్ళైతే ఈజీగా చేసుకున్నట్టుగా చక్కగా టేస్టీగా నేనైతే తయారు చేసి మీకు నేను చూపిస్తాను. దాన్ని ఇప్పుడు ఎలా తింటే ఎలా ఉంటుంది అనేది కూడా నేను చేసి చూపిస్తానండి. ఒకసారి వీడియోని చూడండి. కింద మీరు లింక్ ఓపెన్ చేస్తే మాత్రమే మీకు ఇది ఏ విధంగా తయారు చేయాలి అనేది అయితే మీకు వస్తుందండి. మీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఇదిగోండి చక్కగా వైట్ రైస్లో అయితే నేను చికెన్ కర్రీ పెట్టుకున్నాను, రసం పెట్టుకున్నాను. సూపర్ టేస్ట్గా ఉండే చికెన్ కర్రీని ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది మీకు చెప్తాను. ఆ తర్వాత నేను ఏ విధంగా తింటానో చూసి మీరు కూడా లింక్ని ఓపెన్ చేసి చూసి మీరు కూడా అదే విధంగా వండుకొని అయితే తినండి. సూపర్ టేస్ట్గా ఉందండి. ఈరోజు అయితే నేను సండే స్పెషల్గా అయితే రోజు ఎప్పుడు నేను చేప తింటూ ఉంటాను కదండి, చేపే మీకు పెడుతూ ఉంటాను ఆరోగ్యకరమని. ఈరోజు నేను కొంచెం వెరైటీగా చికెన్ అయితే చేశాను. ఇదిగోండి చికెన్ కర్రీ భలే వచ్చిందండి. సూపర్గా అయితే ఉంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా వండుకోండి. ఒకసారి మీరు నా వీడియోని చూసి వండుకోండి. ఇదిగోండి ఎగ్ పొరుటు అది కూడా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చక్కగా ఉల్లిపాయ పెట్టుకున్నానండి. ఈ విధంగా సండే ఈ విధంగా నేను ఎండ్ చేశానండి. మీరు కూడా ఈ విధంగా సండే లంచ్ని ప్రిపేర్ చేసుకోండి. మంచి టేస్ట్గా ఉండే చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈజీగా ఉంటుంది సుమా. అసలు మీకు దాంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. మీకు ఇంట్లో ఉండే దొరికేయి అంటే మీకు అవైలబుల్గా ఉన్నాయి. బ్యాచిలర్స్కి కానీ బిగినర్స్కి కానీ అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. మాకంటే అన్నీ ఉంటాయి ఇంట్లో, మేము హౌస్ వైఫ్స్ కాబట్టి. కానీ మీకు అలా కాదు కదా, బ్యాచిలర్స్కి ఏమి ఇంట్లో ఉండవు. ఏమీ లేకపోయినా కూడా సూపర్గా చేసుకునే కర్రీ అయితే మీకు నేను చేసి చూపిస్తాను. ఒక్కసారి అయితే చూడండి. అద్దిరిపోయే కర్రీ అనమాట. నాకైతే బాగా నచ్చేసిందండి. చాలా బాగుంది. చాలా తక్కువ టైం లేదు నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఓన్లీ ఒక 25 మినిట్స్లో అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్ట్గా ఉంది. మరి మీకు నచ్చిందా? నచ్చిందా అంటే నేను తింటున్నాను కదా, మీకు ఒకవేళ నచ్చితే నేను తినే పద్ధతి కానీ లేదా నేను వండిన పద్ధతి కానీ మీకు నచ్చితే ఒకసారి చిన్న లైక్ ఇవ్వండి. ఒకసారి అయితే వీడియోని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి తప్పకుండా అయితే మీరు ఈ విధంగా అయితే వండుకోండి చికెన్ కర్రీ. నేనైతే ఎగ్ పొరుటు చికెన్ కర్రీ లంచ్లో అయితే ఏమో కుమ్మేశానండి. సూపర్ టేస్ట్గా ఉంది. మరి ఉంటాను, మరి తినాలంటే